నీ ఉయ్యాల గడువు ఉయ్యాలలోకి పోయాను. बहुत अच्छा है नी बाहु चले एक तरंगा नहीं कदे अच्छा 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 बहुत अच्छा नी पाद मंजीर गलम दरदनलु मेदडु मत्तेक्किंచి జోల పాడేలా కంఠంలోని గంధర్వగాలతో తూలిపోయేలా విదిలింపులతో మనసు కదిలిపోయేలా గల్లు గల్లుమని ఈ గజ్జల సంగీతంతో నా
నువ్వు చూడకపో పాటించేవాడు ఈరోజు ఏదో అవును ఎందుకో నాకు తెలుసులే. ఆకులు సిక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దోలాడుతున్నా నాకంత తెలిసిపోయింది. నీకే కాదు నీకు పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదు. అంత రహస్యమా? అక్షరాల ఈ సంగతినే రహస్యమా? ఏమిటి ఏమిటి నా రహస్యాలని నీకు తెలిసిపోయాయా? నీవేమి స్వర్గం నుండి గౌరవానికి దిగవచ్చు ఊరవచ్చువా లేక పిల్లవుతున్నావా? నాకంటే అంతగా తెల నాకంటే ఇప్పుడు చేస్తారు ఏమిటి నీ ముఖం కానీ నీ కార్యక్రమం. ఏ కార్యక్రమం? నాట్యం. నాట్యమా? నాట్యానికి దొంగలు పాట కీలుకున్నా నేను. అంతేకాదు కన్ను ఈ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడు చాలా వరకు మూసిపోయింది. ఇక ఈ బొమ్మతో నీతో కట్టే కాలము ఆడుకోలేదని సంగు. నువ్వు మానవుడువా రాక్షసుడువా? కనిపించడం లేదు. నేను మానవుడు రాక్షసుడు. ఎవరిని కొనింత వరకు నాతో కాపే వినిపించావు. ఇప్పుడు అర్థమైందా? ఒక్క మానవ రూప రాక్షసుడే కానీ నీ నాట్యం మాయల మారి చచ్చిన వాడిలా బూడిలో పడి దొరలక నాట్యం అట నాట్యం. కళ్ళు ఇన్ని దినాలు ఈ మరాఠీ నీ కళ్ళకు ఒక నవమనుభూతుల్లా కనిపించాడా సంగు? కానే కాదు. నన్ను రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమున్నప్పుడు ఆడాను, పాడమున్నప్పుడు పాడాను. కానీ నీ భయంకరాకారం చూసి ఏ ఆడదాని హృదయం కలుగుతుంది. అయినా గోవులకు సహవాసం పతి
నాకై పెట్టిన పిలవరు నీ ఎర్రటి గులాబీ చెక్కుల మీద ముద్దాడినప్పుడు కూడా అప్పుడు కూడా నేను నీ కళ్ళకు ఒక కాగిత కనిపించాను సంగు. అది ఇదివరకు తెలియదా? తెలుసు, అది ఇదివరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవిత రథంలో నిన్ను దాసుల పాము ధారపోసాడు. ఏ సంగు, ఈ శరీరమును నీ దగ్గరే ఉంచుకుని మాట్లాడు. ఈ పక్కన ఎదిరించి ఆ కోపానికి గురే దౌర్భాగ్యులు చింతలు సూచుకున్నావు కదా. నా చుట్టుకునే వేరే కథలంతా మాత్రం హై చక్కలాడాలి, హై చక్కలాడాలి. నా కథగంటి మండల్లో ఈ ప్రపంచమంతా బూడిద సంగు, బూడిదే. రాక్షసుడా, నీతో నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేదు. ఇది వరకు లాగా నా మీద నీ మాయా అధికారాన్ని ఇంకా చెలాయించలేదు. శుద్రదేవుడు సంపన్నుడను, మంత్ర తంత్ర శక్తి సర్వ విద్యులను ఆరితే అఖండుడను, మరి నన్ను జయించడానికి మంత్రశక్తి కాల్సంగు. మరి తక్కుటమాల గజకన్న గోకర్ణ మాయ తంత్రశక్తి ఏమైనా సంపాదించావా కన్ను? అవునవును, ముమ్మాటికి నా బ్రతుకుక మంగళమ పారగల దేవుడు ఇప్పటికే పుట్టలేదు, ఇక పుట్టకూడదు. సొందరపడి పతిని ఎదిరింపు చెడిపోగలవు. అవునవును, నీ ప్రాణరహస్యము నాతో చెప్పింది జాగ్రత్త. ఏ నిమిషాల సంఘ హృదయంలో కాల్చి చెలరేగుతుందో ఆ నిమిషాలనే నీ జీవితం అక్కడే. నీవు ఇంతటి స్థితికి వస్తావని నేను అనుకుంటే నిన్నెప్పుడు ఆ మాయా మంత్రమును రాళ్ళతో పాటు నిన్ను కూడా మాకు రాయిక చేసి వేసేవాడిని. ఆ భూతాలకి ఒక్క మాట్లాడాలని ఇచ్చి వేసిండేవాడిని. అయినా మించిపోలేదు సందు. నా ప్రాణాలు అంత సులభంగా దొరకవు సందు. దానికి కొన్ని కోట్లు ప్రాణాలు బలి కావాలి. ఎరుగుదవా అన్ని ఎరుగుతాయి. బుద్ధి తెచ్చుకొని నీదే రాక్షస పన్ను విడిచిపెట్టి నీ చేతిలో ఒక మల్లె పువ్వుగా మారిపోతుంది. ఏమన్నావు? తీయని కవులు ఎందుకు ఓలలాడింపగలవా సంగు? సంగు, వాడిపోయిన మల్లెపూల వలన ఏమి ప్రయోజనం సంగు? సంగు, అవి వాసన చూడడానికి కూడా పనికిరావు. నీవు కూడా వాడిపోయిన మల్లెపూల అనలేదు సంగు. నీ గర్వానికి కారణం నీ లావణ్యం అన్నమాట. పిచ్చిదాన, ఇన్ని రోజులు నిన్నే నా పాదరాశిగా దగ్గర దయచాల్చాను కానీ ఈ సౌందర్యానికి సన్మోహతున్నాయి కాదు సంగు. నిజంగా నేను కావాలనుకుంటే లక్షల కొలిది అందాల చందమామలు నా పాదాల దగ్గర అంశలా తాకుంటున్నాయి. ఏం చూపించమన్నావా? నీకంటే కోటి మంది సౌందర్యం వచ్చింది. ప్రపంచంలోనే అందగతిలో అందగతి చూపించరాయి సింగు రంగుల సంగుకు. ఏమి ఈ రూపాలు ఆపలించాను. సురలోకం నుండి నరలోకానికి దిగి వచ్చిన అప్సరసయ పంచమీలు కానీ పట్టమచ్చి రచన
ನೀನು ಪ್ರತಿರೂಪಣೆಂದರು నాయన మన సంగతి ఎన్నాళ్ళు ఉత్సాహపరుచుకున్నాను ఈ జవనాలు పొందని నా జన్మ ఎందులకు కాచనా కాపాలి కాపాలి ఎవరు ఈ సువర్ణ సుందరి రాజ్యపురాలి కార్యవర్తి రాజు మహాపతి సరి అయిన సరుకులు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడది పతివ్రతి ఇది మన నీ గ్రంథువులో లేదు కదా సగు చూచావు కదూ నీకంటే అందగట్టిన నీకంటే చురుకులు అడలేదు రెడీగా కదూ దాని ఖాళీ దూలే దేనికైనా సరిపోగలవా ఈ బకెట్ పట్టుబడితే ఒక్క చెరువులో ఆ పాలు నాకు నీ కళ్ళ ముంద నిలబెట్టగలిగితే ఏమన్నావా కైపుకుతల కొయ్యకు వరదమ్మ మహాపతివ్రత ఆమెని సమీపించడానికి నీకు సాధ్యం కార్యవర్తి రాజు కోనైక వీరుడు నీ తరక పుచ్చగా ఆ దేవుడికి ఇది గుడ్డ ఈ పక్కిడి ప్రాంతం నీకు తెలీదు ప్రపంచంలో సూర్యులందరూ ఒక్కసారిగా నాపై కత్తులు విసిగిన లోకంలోని వేటి నిలుకాలు నాపై అమ్ముల కోసం కురిపించిన ఈ శరీరమనంలో చర్మము కూడా కందిపోదే ఒక్క రోమం ఒక్క వెంటిక కూడా కందిపోదు తెలుసా అంతానికి వచ్చినప్పుడు అభిమానం ఎందుకు ఇప్పుడే ఆ ప్రాణం కంటే పట్టపరాల పరమ పతివ్రత బాలున కుక్కని చేసి నీ ముందు వస్తాను చూడు ఈ పట్టిన ప్రతాపం కాపాలి మాయా సైన్యం వచ్చిందా గడ్డి యుద్ధం ఇంకా సాగేటట్టుంది కారణము కోటి రాజులు గడ్డికోటి రాజులు సహాయం సంగు విన్నావు గారు పాలకంటి రాజులు పట్టణం విడిచి పరదెక్కిపోయారు సమయము సందర్భము అన్ని కచ్చిచ్చాయి పండు నా మాట చెడిపోగలం ఆ మహాపతివ్రతను కోరి నీ నెత్తిన చెత్త వేసుకుంటున్నావు లేనిపోని కోరికలతో చేతులు చాపడం సర్వనాశనం అవుతావు పాలనాగమ్మ మహాపతివ్రత అయితే నీవు పతివ్రత కాదనమాట ఏడ్చావు నీకు ఇష్టం లేకుంటే కుక్కిని పేర్ల ఒక మూల కూర్చుని ఏడు లేదా నా ప్లేస్ బాలు నాకు దాచిన ఊరికి చేయవే విశ్వాసఘాతక నమ్మిన ఆడదాన్ని తడుమంట పప్పు గొంతు కొడతావు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు నా తనువు మనసు అంతా నీకే అద్భుతం చేసుకున్నాను ఇలా ఏడాదాన్ని దెబ్బ తగలబెడతావని ఏనాడు ముగించలేదు నేను విశ్వాసఘాతులునా ఏరుదాటి తప్పదగలేస్తానా లోపరేఖంలో కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు తెలుసా ఏం చేశాడు పెట్టిన కాలు పెట్టకుండా తొక్కిన గడప కట్టకుండా 16,000 మంది గోపికలకు ఒకేసారి సర్వం చూపించాడు సంగుడు అతడు భగవంతుడు నేను భక్తుడిని అది ద్వాపరయుగం ఇది కలియుగము ఇక శ్రేష్టమైనది మరి సంగు పాత చెప్పుడు నన్ను పాత చెప్పుకుని జమపడుతున్నావా అక్షరాలా ధర్మమైంది నీకు ఎక్కడున్నాయి ధర్మధర్మాలు ఎవరు ఆనందము వారిది నీ ఆనందం కోసం నాక్రమం చేస్తావా నీ కోసం నా ఆనందాన్ని పక్కన తీసుకోమంటావా ఆనందం విషయానికి న్యాయ అన్యాయం లేదా నేను నీ వేదాంతంలో దిగి కలియుగ ఎవరైనా తిరుపతి వెంకన్న స్వామి దగ్గరకు పోయి గుండె కొరిపించుకున్నంత సన్యాసిని కాదే ఇప్పటికే నీలాంటి జీవులు ఎన్నో అందులో నువ్వు వస్తాను ఇంకా ఎంత మందిగా ఉన్నారు చిచ్చి దుర్మార్గుడా అవును ఎవరికే చెప్పానుగా పకి కామాంత కార్యంలో నీకు కంటే కనిపించడం లేదు ఆడదాని బుద్ధులతో చెలరేగే దాదాపు రోడ్డులా మాడి సర్వనాశమైపోతావు నా ఆనందాన్ని నేనే కనుకరించి నా హృదయంలో నీకింత చోటిస్తున్నాను రా అనుభవించు నా ఆనందానంతా నువ్వు ఒక్కదానివే చుట్టూ కోరుకుంటున్నావు సంగు నీలాంటి 16,000 మంది గోపికలకు నీలాంటి 16 వచ్చేదాకా పట్టం చూపకపోతే ఈ మొరాటికి ఈ గడ్డానికి విలువేమో సంగు మనిషి మనగడ మహదానందాన్ని అనుభవించడానికి తేలిగా ఒక్క పుష్పమాధుర్యమతోనే సంతృప్తి పడుతుంది నా మాట నా కనుసూపు మీద కూడా ఇంకెక్కడ కనిపించు